యేసు సిలువలో పలికిన 7 విలువైన మాటలను క్లుప్తముగా ధ్యానించుకుందాం. యేసుక్రీస్తుల వారు సిలువలో పలికిన ప్రతి మాట కూడా మానవాళిలో మార్పును తీసుకువచ్చేదిగా, మనకు మాదిరిగా చాలా ఉత్తమమైన ఉద్దేశాలతో ఆయన పలకడం జరిగింది. మరి ఒక్కొక్క మాటను గూర్చి ధ్యానించుకుందాం. యేసుక్రీస్తుల వారు సిలువలో పలికిన 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. ఈ మాటలోని లోతైన మర్మమును మనం అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాము. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును అని సమరయ స్త్రీతో చెప్పిన దేవుడు ఇప్పుడు సిలువలో దప్పిగొనుచున్నాను అంటున్నాడు. ఆశ్చర్యంగా ఉంది కదా. ఆయన యూదులు మాత్రమే కాకుండా సమరయులు కూడా రక్షించబడాలని ఆశించాడు. ఆ సమరయ స్త్రీ ద్వారా అక్కడ రక్షణ సువార్త ద్వారాలు తెరవబడ్డాయి. తన యొద్ద జీవజలమున్నదని సెలవిచ్చిన యేసుక్రీస్తుల వారు ఎందుకని దప్పిగొనుచున్నాను అని అంటున్నారంటే, ఆయన నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ఉన్నారు. ఏ ఒక్కరు కూడా నశించకూడదని, అందరూ రక్షణ పొందుకొని నిత్య జీవములోనికి ప్రవేశించాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నారు. సిలువలో తన పని సంపూర్ణమైనప్పుడు దప్పిగొనుచున్నాను అనే మాట రక్షించబడిన మన ఆత్మలు తన దగ్గరకు రావాలని ఆత్మీయ దప్పిక అని మనం అర్థం చేసుకోవాలి. కలువరి సిలువలో క్రీస్తు పొందిన శ్రమ మన కొరకేనని గ్రహించి ఆ సిలువ యుద్ధకు చేరి రక్షించబడిన అనుభవం కలిగియున్న మనము ఆ శ్రమను అనేకులకు వివరించే ప్రయత్నంతో సిలువలో క్రీస్తు దాహమును తీర్చిన వారమవుతాము. కనుక మనము కూడా అటువంటి ఆత్మల దాహమును కలిగి ఉండి అనేకులను ప్రభు వైపుకు నడిపించే ప్రయత్నం, రక్షణ యొక్క విలువను తెలియచేసి నిత్య జీవములోనికి నడిపించే ప్రయత్నం చేయాలి. మనకి మాదిరిగా ఉన్న ప్రభువుని మనం వెంబడిస్తూ, మనము పరిశుద్ధముగా జీవిస్తూ, మరి ఇతరులకు మాదిరిగా మనము జీవించాలి. మనమైతే రక్షించబడ్డాం కదా, మనము విశ్వసిస్తున్నాం కదా, మనమైతే సురక్షితముగానే ఉన్నాం కదా అని స్వార్థపూరితంగా ఉండకుండా నశించిపోతున్న ఆత్మల ఎడల భారము కలిగి ప్రార్థించాలి, ప్రయత్నించాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.